సూర్యుడి ప్రకాశంలా స్వామివారు దర్శనమిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అదే ఈరోజు సూర్యప్రభ చప్పర వాహన సేవ. శ్రీకాళహస్తి శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఇది 3వ రోజు. ఈరోజు వచ్చేసి స్వామి అమ్మవార్లకు జరిగేది సూర్యప్రభ చప్పర వాహన సేవ. ముందుగా విఘ్నేశ్వర స్వామి, కుమారస్వాములతో వెనకాల స్వామి అమ్మవార్లను 4 వీధులలో ఊరేగిస్తారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు స్వామి అమ్మవార్లు ఒక ప్రత్యేక వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ఆ వాహనానికి ఒక ఆధ్యాత్మిక అర్థం అయితే ఉంటుంది. ఈ రోజు ప్రత్యేకంగా జరిగే సూర్యప్రభ చప్పర వాహన సేవ గురించి తెలుసుకుందాం. ఈ రోజు జరిగే సూర్యప్రభ చప్పర వాహన సేవలో స్వామివారు సూర్యుని ఆకారంలో రూపొందించిన వాహనంపై విహరిస్తారు. సూర్యప్రభ అంటే సూర్యుని ప్రకాశం. సూర్యుడు ప్రపంచానికి వెలుగు, శక్తి, జీవం ఇస్తాడు కదా. అలాగే పరమేశ్వరుడు మన జీవితంలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని ప్రసాదిస్తాడనే భావన దీనిలో ఉంటుంది. వాహనం వెనుక భాగంలో పెద్ద రౌండ్ షేప్ అయితే ఉంటుంది. అది సూర్య చక్రాన్ని సూచిస్తుంది. స్వామివారు ఆ ప్రకాశ వలయంలో కూర్చొని ఊరేగింపుగా భక్తులకు దర్శనమిస్తారు. చప్పర అంటే చిన్న మండపం లాంటి నిర్మాణం. ఆ మండపం లోపల స్వామివారు విరాజిల్లుతూ ఉంటారు. ఈ సేవను దర్శించుకుంటే ఆరోగ్యం, ఆయుష్, శక్తి, సానుకూలత లభిస్తాయని భక్తుల నమ్మకం. సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు కదా, అలాగే మన జీవితంలో కూడా కొత్త ప్రారంభాలు, కొత్త వెలుగులు రావాలని ఈ సేవ సూచిస్తుంది. ఈరోజు శ్రీకాళహస్తిలో సూర్యప్రభ చప్పర వాహన సేవ ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే జరిగింది. స్వామివారి ప్రకాశవంతమైన దర్శనం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో అయితే ముంచెత్తింది. ఇలా మన శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలు శివరాత్రికి 13 రోజులు చేస్తారు. ఈ 13 రోజుల బ్రహ్మోత్సవాలతో కాళహస్తి మొత్తం వెలిగిపోతూ ఉంటుంది. ఈ 13 రోజులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఆ పూజలను దర్శించుకుంటూ ఉంటే ఎంతో భాగ్యం కదా. ఇలాంటివి చూసినప్పుడు మనకి ఒక పీస్ఫుల్ ఫీలింగ్ వస్తుంది. ఎంత బిజీ లైఫ్ ఉన్నా ఇలాంటి పండుగలు మనల్ని స్లో అయ్యి భక్తితో ఒకసారి మనసు వైపు చూసేలా చేస్తాయి. సూర్యప్రభ సేవలో మన జీవితంలో కూడా వెలుగులు, పాజిటివ్ ఎనర్జీ నిండాలి. మీలో ఎంతమంది ఈరోజు జరిగిన సూర్యప్రభ చప్పర వాహన సేవను దర్శనం చేసుకున్నారు? నాకు కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కొట్టేయండి. అంతే గైస్, బ్లాగ్ నచ్చితే వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.